ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వేసవి సెలవుల తర్వాత మళ్ళీ సెలవుల పెంపు విద్యార్థులకు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. అయితే వెళ్ళిపోదామండి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో సెలవులు కూడా పూర్తయ్యాయన్నమాట. స్కూళ్ళు అయితే తెరుస్తారనమాట. జూన్ 12 నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాఠశాలలు తిరిగి ప్రారంభిస్తారనమాట. అయితే జూన్ 12న స్కూళ్ళు ప్రారంభమైన తర్వాత కూడా విద్యార్థులకు పెద్ద సంఖ్యలో సెలవులు అయితే వస్తున్నాయని చెప్తున్నారు. మొత్తం జూన్ నెలలోనే ఇక 16 రోజుల సెలవులు అయితే రాబోతున్నాయి అనమాట. అదెలా అంటే ముఖ్యంగా జూన్ 12 నుంచి ఏపీ తెలంగాణలో స్కూళ్ళు ప్రారంభమవుతాయి అనమాట. సో అంటే ఇప్పటికే జూన్లోనే 11 రోజుల సెలవులు అయితే వస్తున్నాయి. తర్వాత మరో 5 రోజులు కూడా సెలవులు అయితే రాబోతున్నాయని చెప్తున్నారు. అవి ఎప్పుడెప్పుడు అంటే ముఖ్యంగా జూన్ 13న రెండో శనివారం, ఇంకా జూన్ 14 ఆదివారం అవుతుంది, జూన్ 21 తారీఖున ఆదివారం అవుతుంది, జూన్ 26 తారీఖున మొహరం అవుతుంది, జూన్ 28 తారీఖున ఆదివారం అవుతుంది. ఇలా జూన్లోనే 11 రోజులు అయితే మనకు సెలవులు అయితే వస్తున్నాయి. ఆ తర్వాత కూడా వచ్చే 5 రోజులు సెలవులు గడుపుకొని మొత్తం 16 రోజులు అయితే వస్తున్నాయి చూడండి విద్యార్థులు. సో విద్యార్థులతో పాటు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు కూడా జూన్ నెలలో వరుసగా సెలవులు అయితే రాబోతున్నాయి అనమాట. పైగా ఈ సెలవులు వీకెండ్తో కలిసి రావడంతో అవి కాస్త లాంగ్ వీకెండ్ మారబోతున్నాయని చెప్తున్నారు. జూన్ 13న రెండో శనివారం, జూన్ 14 ఆదివారం 2 రోజుల సెలవులు అయితే వస్తున్నాయి అనమాట. జూన్ 26న మొహరం సెలవులు. తెలంగాణ ప్రభుత్వం ముందు రోజు అంటే జూన్ 25న గురువారం నాడు కూడా ఆప్షనల్ హాలిడే అయితే ప్రకటించింది అనమాట. కొందరు ఉద్యోగులకు శని ఆదివారాలు వీకెండ్ సెలవులు అయితే ఉంటాయి కాబట్టి, అంటే జూన్ 27 శనివారం, జూన్ 28న ఆదివారం చాలామంది ఉద్యోగులకు సెలవులు అయితే ఉంటాయి. ఇలా కొందరు ఉద్యోగులు జూన్ నెలలో చివరిలోగా వరుసగా 4 రోజులు అయితే సెలవులు పొందే అవకాశం అయితే ఉంది కనుక మరోసారి ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు అనమాట. సో మొత్తానికైతే లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి.